డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్. ఈ డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే ప్రోగ్రామర్‌కి మనకి ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మెమరీ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి గానీ, లేదు మిగిలిపోయిన మెమరీ సైజ్‌ని రిలీజ్ చేసేయడానికి గానీ యూజ్ అయ్యేదే మనకి డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అనంటే అరే క్రియేట్ చేసుకున్నప్పుడు సైజ్ అనేది మనం కొంచెం ఇస్తాము. 5 ఇచ్చామనుకోండి, మనం అరేలో స్టోర్ చేసిన డేటా 5 కన్నా తక్కువ అయ్యుండొచ్చు. లేదు అనుకుంటే ఎక్కువైనా అవసరం పడొచ్చు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కావాలి అనుకోండి, అప్పుడు మనకి సైజ్ అనేది మనం 5 అలొకేట్ చేసుకున్నాం. సో, అలాంటి టైంలో మనకి డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే సైజ్‌ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. లేదు అనుకుంటే సైజ్ అనేది మిగిలిపోయింది, మెమరీ మిగిలిపోయింది అక్కడ. దాన్ని రిలీజ్ చేసేయాలి అనుకున్నప్పుడు మనకి ఇవి యూజ్ అవుతాయన్నమాట. అందులో ఫంక్షన్స్ వచ్చేసి మెల్లాక్, కెల్లాక్, రీలోక్ అండ్ ఫ్రీ ఫంక్షన్స్. థాంక్ యూ.